హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజున 2 జిల్లాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ జిల్లాల వారీగా జాబ్ మేళాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజున 2 జిల్లాల్లో జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారండి. ఏ జిల్లాలంటే నల్గొండ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఈ 2 జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కామెంట్లో తెలిపినట్లయితే ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక ముందుగా వచ్చేసింది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దామండి. ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, కొత్తగూడెం జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. 17న జాబ్ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చింది. నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఐపిఈటిలో 6 నెలల శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 17న ఉదయం 10:30 జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నల్గొండలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎన్ పద్మ తెలిపారు. జీతం 10,000 నుంచి 25,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు. 10 నుంచి డిగ్రీ అంటే 10 నుంచి డిగ్రీ అంటే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అనమాట. 10 నుంచి డిగ్రీ, అలాగే ఐటీఐ ఎలక్ట్రికల్ చేసినటువంటి అభ్యర్థులు, ఫార్మసీ చదివినటువంటి అభ్యర్థులు, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏమన్నా ఈ జాబ్ మేళాకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారండి. 7893420435 అనే నెంబర్కి కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. స్క్రీన్ మీద మీరు చూసేటటువంటి ఈ ఇమేజ్ని వచ్చేసి పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇమేజ్ని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు రేపటి రోజున ఉదయం 10:30 జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించేటటువంటి జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులకు అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. అదేవిధంగా రేపటి రోజున కొత్తగూడెం జిల్లాలో కూడా జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉద్యోగ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ పత్రికాముఖంగా రావడం జరిగింది. జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీ కోసం కొత్తగూడెంలో మార్కెటింగ్ రికవరీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు
18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత గలవారు అర్హులని తెలిపారు అనేసి ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కొత్తగూడెంలో మార్కెటింగ్ అలాగే రికవరీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అయితే ఈ జిల్లాలో మాత్రం కేవలం డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు మాత్రమే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అభ్యర్థులు కొత్తగూడెం ప్రభుత్వ శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించే మేళాకు సంబంధిత ధృవపత్రాలు జిరాక్స్ ప్రతులతో ఉదయం 10 గంటల నుంచి ముఖాముఖిలకు హాజరు కావాలని సూచించారు అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ మేళా ఏ ప్రాంతంలో నిర్వహిస్తారంటే కొత్తగూడెం ప్రభుత్వ శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. జాబ్ మేళాకి హాజరు కావాలి అని అనుకునే అభ్యర్థులు ఉదయం 10 గంటలకండి, గురువారం అంటే రేపటి రోజున ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూకి హాజరయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 17వ తారీఖు అండి, డేట్ వచ్చేసి జూలై 17వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించి జాబ్ మేళా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.